దేశంలో లోక్సభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తం అవుతున్న సందర్భం. 2-3 నెలలలోపే లోక్సభ ఎన్నికలు దూసుకొచ్చే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ప్రజలకి కార్యక్రమాలను తీసుకెళ్తూ బలపడడానికి బీజేపీ ముందంజలో ఉంది, బలపడుతుంది. రామ మందిరం లాంటి అనేక కార్యక్రమాలను దేశంలో ప్రజల ముందుకు తీసుకెళ్తూ బలమైన కార్యక్రమాలను చేపట్టింది బీజేపీ. అయితే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఒక రాహుల్ జోడయాత్ర తప్ప మరి ఏ కార్యక్రమం కూడా బలమైన కార్యక్రమాలు కూటమి ఇప్పటి వరకు తీసుకోలేదు అనేది చెప్పొచ్చు. కూటమిలో అనైక్యత రాగం. ఎన్నికల సంవత్సరాల్లోకి వచ్చేసాం. కొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే రామ మందిరం సహా రకరకాల వ్యూహాలతో జనంలోకి దూసుకుపోతుంది. మరి బలమైన అధికార పక్షాన్ని ఢీకొట్టాల్సిన ప్రతిపక్షాల మాటేంటి? అవి ఇప్పటికీ అయోమయంలో ఉన్నట్టున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పేరుకే ఒక సమూహంగా ఉన్న అనేక అంశాల్లో అవి ఒక తాటి మీదకు రాలేకపోతున్న దుస్థితి కళ్ళకు కడుతుంది. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, ఎవరెక్కడ పోటీ చేయాలి, సీట్ల సర్దుబాటు ఏంటి తదితర అంశాలు దేవుడెరుగు. కనీసం ఈ కూటమికి ఎవరు కన్వీనర్గా ఉండాలనే అంశంలోనూ ఏకాభిప్రాయం కొరవడింది. ఈ వార్తలు కూటమి బలహీనతలను బట్టబయలు చేస్తున్నాయి. బీహార్లో జేడీయూ నేత నితీష్ కుమార్ను దింపి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను సీఎంను చేసేందుకు ఇటీవలి జరిగిన విఫల యత్నం. ఇండియా కూటమి పక్షాలు సొంత కాళ్ళు నరుక్కునే మూర్ఖత్వమే. ప్రాధాన్యం తగ్గుతుందని భావిస్తున్న బీఆర్ నితీష్ కుమార్ను వివక్ష ఇండియా కూటమి కన్వీనర్ను చేసి బుజ్జగించాలన్నది తాజా ప్రతిపాదన. అయితే అందుకు తృణమూల్ కాంగ్రెస్ సహా కొన్ని పక్షాలు ప్రతికూలం. ఆ అంశంపై కూటమి పక్షాల మధ్య గురువారం జరగవలసిన వర్చువల్ సమావేశం సైతం ఆఖరి నిమిషంలో రద్దయింది. అందుకే ఈ కూటమిలోని 2 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఢిల్లీ, పంజాబ్లోను సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. మహారాష్ట్రలో శివసేన వర్గంతో, పశ్చిమ బెంగాల్లో టీఎంసీతో కూడా సరిగా ఇదే పంచాయతీ కాంగ్రెస్కు నడుస్తుంది. అలాగే బీజేపీతో రాజకీయ రంగు పులుముకుంటున్న అయోధ్య రామ మందిరం ప్రారంభానికి వెళ్ళాలా వద్దా అనే అంశంపైన నిశ్చితాభిప్రాయము వృగ్యం వెరసి కూటమి పార్టీల మధ్య పరస్పర విరుద్ధ ప్రయోజనాలు, సమన్వయ లోపాలు ఎన్నికలు సమీపిస్తున్న జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలాయి. 2004 ఎన్నికల్లో మోదీని గద్దెదించాలనే లక్ష్యంతో ఈ పార్టీలన్నీ ఒక దగ్గరకు చేరాయి. కాంగ్రెస్ చొరవతో విస్తృత చర్చల ద్వారా గత జూలై 18న 26 పార్టీల కూటమిగా ఇండియా కూటమిగా ఆవిర్భవించింది. 80 మంది ఎంపీలున్న కాంగ్రెస్ ప్రాథమికంగా పెద్దన్న పాత్ర పోషిస్తుంటే, ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో ప్రత్యర్థులైన ఆప్, టీఎంసీ, వామపక్షాలు సైతం కూటమిలో ఉన్నాయి. ఈ బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ముందు గత ఫిబ్రవరి, మే నెలలో 3 రాష్ట్రాల్లో త్రిపుర, మేఘాలయ, కర్ణాటక ఎన్నికలు జరిగాయి. కూటమి ఏర్పడ్డాక నవంబర్ 5 రాష్ట్రాలు తెలంగాణ, మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రజా తీర్పు కోరాయి. 2 సార్లు ప్రతిపక్షాలు ఉమ్మడి ప్రత్యర్థి బీజేపీతో పాటు తమతో తాము ఢీకొన్న పరిస్థితి కూటమికి ఉన్న కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ తన కూటమి పక్షాలైన ఎస్పీ, జేడీయూలతోనూ పోటీ పడింది. ఫలితంగా మిశ్రమ ఫలితాలే దక్కాయి. దేశంలో తూర్పు నుంచి పడమటి వరకు రాహుల్ గాంధీ చేయనున్న సరికొత్త భారత్ న్యాయ యాత్ర ఈ జనవరి ప్రథమార్థంలోనే ఆరంభం కానుంది. ఎన్నికల ముందు ప్రతిపక్షాల బల ప్రదర్శనకు ఈ యాత్రను అనువుగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావన. కూటమి సభ్యుల మధ్య సీట్ల పంపిణీ ఫార్ములకు తుది రూపం ఇవ్వాలని ఆ పార్టీ అభిస్తూ అవుతుంది. లోక్సభలో ఎన్నికలు జరిగే 543 స్థానాలలో 290 సీట్లలో స్వయంగా పోటీ చేయాలని కాంగ్రెస్ యోచన. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని వీలైనన్ని చోట్ల బీజేపీ సారథ్యం ఎన్డీఏ అభ్యర్థికి తమ అభ్యర్థికి మధ్య ముఖాముఖి పోరు జరిగేలా చూడాలని ఇండియా ప్రయత్నం. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాహుల్తో ఎంత స్నేహంగా ఉన్నా సీట్ల సర్దుబాటులో నిక్కచ్చిగానే నిలబడతారు. పశ్చిమ బెంగాల్లో అస్తం పార్టీ క్రితంసారి గెలిచిన 2 స్థానాలు తప్ప ఇంకేమి ఇవ్వబోమన్నది టీఎంసీ ప్రతిపాదన.
ఆ భిక్ష అవసరం లేదని మోదీకి అనుకూలంగా మమత పనిచేస్తున్నారని 5 సార్లు ఎంపీగా ఎన్నికైన పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధినేత అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్య తదితర స్థానిక అనివార్యతల రీత్యా రానున్న రోజుల్లో ఇండియా కూటమిలో ఇలాంటి పరిణత వ్యాఖ్యలు, పరస్పర దూషణలు మరిన్ని వినిపిస్తాయి. ఐక్యత లేకపోవడం, ఆ అంతర్గత కుమ్ములాటలు కూటమిని బలహీనం చేస్తున్నాయి. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ టీఎంసీల మధ్య పోరు బీజేపీకే లాభించింది. రేపు లోక్సభ ఎన్నికల్లోనైనా కూటమి పక్షాల మధ్య సర్దుబాటు, సమన్వయం సవ్యంగా సాగుతుందా అన్నది అనుమానమే. నిజానికి విజయవంతమైన రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలు మోదీపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం, పార్లమెంటులో మూకుముడి సస్పెన్షన్ల దాకా ప్రతిపక్షాలు గత ఏడాది వార్తల్లో నిలిచాయి. కానీ కేవలం వార్తల్లో ఉంటే సరిపోదు. బీజేపీపై పోరాటం, మోదీని గద్దెదించడమే ఏకైక అజెండాగా అయితే అది జనానికి రుచించదు, కూటమికి లాభించదు. అందుకని ఇప్పటికైనా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మార్గాలేమిటో ఇండియా ఆలోచన చేయాలి. గమ్యానికి తగ్గట్టు గమనం ఉండాలన్నది విస్మరించి భాగస్వామ్య పక్షాలు అభిప్రాయ భేదాలను కొనసాగిస్తే కష్టం. పిట్టపోరు పిల్లి తీర్చినట్టు అధికార బీజేపీకే కలిసొస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీ తన లెక్కలు వేసుకొని ఎన్నికల ముంగిట దాన్ని నివారించడం ఇండియా కూటమికి పెను సవాలవని రైలు పట్టాలలాగే స్నేహం ప్రతిపక్షాలకు ఒరిగేదేమి. ఇది భారతదేశంలో ఆల్రెడీ నిజంగానే భారతదేశంలో ఎన్నికలు సమీపిస్తున్నది. లోక్సభ ఎన్నికలకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీజేపీ ఒక అడుగు ముందులోనే బీజేపీ కార్యక్రమాలు జోరుగా దేశవ్యాప్తంగా చేస్తున్నది. కాంగ్రెస్లోని ఇండియా కూటమి ఇంకా ఒక భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర అనే ఒక కార్యక్రమం తప్ప మిగతా ఏది కూడా దేశంలో ఒక బలమైన కార్యక్రమాలు చేయడం లేదు. వాళ్ళకి ఇంకా పుంతన కలవలేదు అనేది కనిపిస్తున్న వాతావరణం. నమస్తే.